గెలుపంటే అట్టా ఇట్టా కాదురా. ఈ దేశంలోనే ఎవడు త్యానంత మెజార్టీ తేవల్ల. వచ్చే తూరి బీసీ కోటాలో సీట్లు లేకపోయినా గెలిచిన పార్టీ సీటు మనకే ఇయ్యాలంటే ఈ తూరి మనం గట్టిగా గెలిచి చూపియాలా. అందుకే పార్టీకి సెగలగక్కే ఉడుకు రక్తాన్ని పరిచయం చేస్తాండ్రా. అందుకే మన గీతమ్మను మన పార్టీకి జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా పెడతాండాను. అన్నా, కొడుకుని చేయకుండా కూతురు చేయటమేందన్నా? రాజకీయ వారసుడు కొడుకేనప్పా, కానీ ఈ తూరి మహిళా ఓట్లకి యూత్ ఓట్లకి సెంటిమెంటే పనిచేస్తుంది. ఈ కటౌట్ కి ఒకసి పిల్లకాయల ఓట్లు, ఆ కటౌట్ కి ఆడోళ్ళ ఓట్లు వరదలా పడల్లా. మన పేరు పోతుగడ్డ నుంచి ఢిల్లీ దాకా మోగల. ఈసారి కూడా నేనే గెలవల్లా. మీ అన్న ఎప్పుడైనా ఇంత పెద్ద పార్టీ ఇచ్చుండా? ఈ పొద్దు కూతురుని యూత్ ప్రెసిడెంట్ చేస్తాండావని ఇంత పెద్ద పార్టీ ఇస్తాండావు. కువ్వాడ మాడుతాండావా? నా బతుకులోకి పెండ్లా బిడ్డ రాకముందే పార్టీ వచ్చుండాది, పదవి వచ్చుండాది. నాకు కూతురంటే ఇష్టమే అప్పా, కానీ పదవంటే ఇంకా ఇష్టం. నాకు మా అమ్మ నాయనలంటే ఇష్టమేరా, కానీ నువ్వంటే ఇంకా ఇష్టం. వేసుకునే బంగారంలా, తొడుక్కునే బట్టల్లా, తినే బిర్యానీలా కాదు, ఒక జీవితం అంతా ఇష్టపడుతున్నా. నేనైతే కాలం ఉన్నంత వరకు. హలో కిట్టు, బయలుదేరావా? గీతు, నాకెందుకో మనం తొందరపడుతున్నాం అనిపిస్తుంది. ఇక్కడి దాకా వచ్చి అలా అంటావేంట్రా? భయమేస్తుండదా? భయం కాదు, ఈరోజే మీ నాన్న నిన్ను యూత్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే మీ నాన్న అందరి ముందు అవమానపడతాడు కదా. ఒకసారి ఆలోచించు. లేదురా, మనం ఎప్పుడు పోవడమే కరెక్ట్. ఓసారి నన్ను యూత్ ప్రెసిడెంట్ని చేసినాక ఆయన రాజకీయ అవసరాల కోసం ఏ ఎంపీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు, కానీ నీకెందుకు ఇచ్చి చేస్తాడ్రా మా నాయన? గీతు, నా మాట వెనుకిట్టు, మన చేతుల్లో ఉండే చివరి ఛాన్స్ రా ఇది. నేను గెలిచనికి ఉండేది ఇదొక్కటే ఛాన్స్. ఓసీల్లా బీసీల్లా జనాలు ఈసారి ఎవ్వడికి ఓటేసేటట్లేదు. మొన్న జరిగిన తప్పు ఈ తూరు జరగకూడదు. అప్పన్నా, ఓబ్లేషు అన్నా అయ్యిండదా ప్యాకింగ్? అయినదన్నా. సర్దినవునా? నేను ఎమ్మెల్యే కానికి నా చేతిలో ఉండే చివరి ఛాన్స్ రా ఇది. మీరు ఈ ఊర్లో ఎవ్వరికి తెలియదని దుడ్లు మీ చేతిలో పెడతాండ. అన్న, మీరాడ దుడ్లు పంచే తీరల్లా, నేనీడ గెలిచే తీరల్లా. నేను గెలిచుడు గురించి మీడియా 1 గంటలు ముందుగానే మాట్లాడాలంటే దుడ్ల కవర్లు గట్టిగా రెడీ చేయాలా. అవి చేస్తుంటారు కనుక్కోపోను. రే వీరప్ప అన్నా, చూడు, మందు అయిపోయిండాదనో మటన్ తగ్గిండాదనో రేపొద్దున మాట రాకూడదు. నువ్వే చూసుకో. పో. గీత, పార్టీ కార్యకర్తలంతా నీకోసం ఎదురు చూస్తుంటారు. రెడీ అయ్యిండవా గీతమ్మా? గీత, నాయనా, ఎవరికైనా నాయనంటే ధైర్యం, కానీ నాకు నాయనంటే భయం. నా భయాన్ని పోగొట్టు నీకు అమ్మ లేదు, అమ్మ ప్రేమ లేదు. ఆస్తులు కొనేటప్పుడు, ట్యాక్సులు కట్టేటప్పుడు మాత్రమే నీకు బిడ్డ జ్ఞాపకం వస్తుంది. నా అవసరాలతో మీకు పనిలేదు. అవసరాలంటే నా ప్రేమని, నా ఇష్టాన్ని నమ్మకంగా చెప్పుకోవడం కదా. అది ఇంట్లోంచి వెళ్ళిపోయిండాదిరా. నా ఇష్టానికే విలువయ్యని మీరు నేను ఇష్టపడ్డోడికిచ్చి పెళ్లి చేస్తారనుకోవడం లేదు. బిడ్డ యాడుండాదని ఎవరైనా అడిగితే హాస్టల్లోనే ఉండాదని చెప్పండి. అలా చెప్పడం మీకు అలవాటే కదా. సారీ, చూసుకోలేదు. మంచి కుశాలుగా ఉన్నా. నేను కూడా కుశాలుగానే ఉన్నా. పెగేసావా?
ఓ పిల్లా నీ అయ్యా అమ్మాయిని పడుకుంటే టైం మరి ఇది ఏయ్, అవులేనా కొడక డబ్బులను బుట్టలు పెట్టుకునే ఏదో రాజకీయాలంటే ఇష్టం లేకపోతే చెప్పి సావచ్చు కదా. ఈ ప్రేమేంట్రా, అది అన్ని వదిలేసిపోతున్నా అనుకుంటాంది. కానీ పోతూ పోతూ నా పరువుని నా గెలుపును కూడా తీసుకుపోతుందిరా. రే, అది గడప దాటిందని తెలియక ముందే పార్టీకి వచ్చిన వాళ్ళంతా మన గడప దాటిపోవాలా. ఆ పిల్ల నా కోసమే వసకున్నది. 10 నిమిషాల్లో పడేస్తా చూడు. ₹1,00,000 చేతులు పెట్టుకుని పిల్లలకు పడతాయిందిరా. ఓ పిల్ల, నీకోసం వస్తే యాడికి పోతున్నావు? అన్నా నువ్వు అంటే మనోళ్ళతో పాటు పోయి గీతమ్మను యాడున్నా తోలుకొస్తా అన్నా. మమ్మీతో పాటు ఆడ తలకాయ కూడా తెగ నరుకొస్తా అన్నా. రే, విషయం బయటికి పొక్కితే ఇన్ని సంవత్సరాల సముద్రని ఇప్పుడు సముద్రని ఏరే చేసి చూస్తారా. నా గెలుపుని నా పరువుని బూడిద చేసి పాడేస్తారా. ఎలక్షన్ టైం, విషయం బయటికి పొక్కనేకూడదు. మద్దూరుగాడికి ఏ చిన్న అవకాశం వచ్చినా జనంలా రచ్చ చేస్తాడు. ఇక మన రాజకీయ జీవితం పోలీసోడికి మీడియాకి వాసన పోనేయకూడదు. మీరు బస్ స్టాండ్ అంతా ఎక్కడ రా, మీతో అటుకోండి. మనం బస్సులో చూద్దాం రారా. హలో, గీతమ్మ స్కూటీ రైల్వే స్టేషన్ గారు దొరుకుండదరా. మీరు ఎంబటిని వచ్చేసండి. సరేనా పదరా. గాబరా పడద్దు గీతు, కూల్గానే రా. సందులో నుంచి కాకుండా మెయిన్ రోడ్లో నుంచే స్టేషన్కి రా. బండిని అందరికీ కనపడేలా పెట్టొచ్చి హైదరాబాద్కి 2 టికెట్లు తీసుకో. స్టేషన్లో నేను ఎవ్వరూ చూడలేదని కన్ఫర్మ్ చేసుకున్నాక బయటికి వచ్చి మార్కెట్ అని చెప్పి ఆటో ఎక్కు. మార్కెట్ వెనక నుంచి బస్ స్టాండ్లోకి ఎంటర్ అవ్వు. అప్పటికే అక్కడ 8124 రాయచోటి బస్సు ఉంటుంది. ఏమా చూసుకుందా కదా. Watch Pothugade on ETV Win. Download and subscribe to ETV Win app.